నమస్తే సార్. సో కేటీఆర్ చెప్తూ ఉన్నారు, భారతీయ జనతా పార్టీని ఆపగలిగే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది అని చెప్పి. ఆ శక్తి ఉందా ఆ స్థాయిలో ప్రాంతీయ పార్టీలకు? అంటే భారతదేశ రాజకీయాలు మనం చూస్తే 2014, 2019 ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ కాంగ్రెస్తో ఫైట్ చేసిన చోట బీజేపీ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. మీరు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలా అనేక రాష్ట్రాలు, గుజరాత్, మీరు బీజేపీ దాదాపు 90% సీట్స్ గెలుచుకుంది. అంటే ఎక్కడెక్కడైతే కాంగ్రెస్తో స్ట్రైట్ ఫైట్ ఉందో అలాగే. కానీ ఇందుకు భిన్నంగా ప్రాంతీయ పార్టీలతో ఫైట్ లేదా ఇతర చిన్న పార్టీలతో ఫైట్ ఉన్న చోట భారతీయ జనతా పార్టీ స్ట్రైక్ రేట్ ఆ స్థాయిలో లేదు. ఉదాహరణకు బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మీకు ఇతర రాష్ట్రాలు, ఈ ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే ఢిల్లీ ప్రాంతీయ పార్టీలకు కానీ చిన్న పార్టీలకు కానీ బలంగా ఉన్న చోట కంపారిటివ్లీ బీజేపీ స్ట్రైక్ రేటు ఆ స్థాయిలో లేదు. సో ఇది ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్. అంటే కాంగ్రెస్తో పోరాడినప్పుడు బీజేపీ బెటర్ పర్ఫార్మెన్స్ చూపుతోంది. ప్రాంతీయ పార్టీలతో పోరాడినప్పుడు బీజేపీ పర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో లేదు. ఎందుకంటే అక్కడ స్థానికమైన నాయకుడు ఉండడం వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు దేశంలో మోడీ వర్సెస్ రాహుల్ అన్నప్పుడు మోడీది పైచేయి ఉంటుంది. మోడీ వర్సెస్ మమతా, మోడీ వర్సెస్ జగన్, మోడీ వర్సెస్ చంద్రబాబు, మోడీ వర్సెస్ కేసీఆర్, మోడీ వర్సెస్ స్టాలిన్ అన్నప్పుడు ఆ రకమైనటువంటి ప్రభావం మోడీ ఇమేజ్ చూపలేకపోతుంది. సో ఇది ఈవెన్ ప్రాంతీయ పార్టీలే కాదు, ఇప్పుడు కర్ణాటక లాంటి చోట మోడీ వర్సెస్ సిద్ధరామయ్య, శివకుమార్ అన్నప్పుడు ప్రజలు సిద్ధరామయ్య, శివకుమార్ వైపే మొగ్గు చూపారు. అందువల్ల స్థానిక లేదా ప్రాంతీయ నేతలతో పోల్చినప్పుడు మోడీకి ఆ పర్ఫార్మెన్స్ అనేది రావడం లేదు. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినా అసెంబ్లీ ఎన్నికలకు రావడం లేదు. అందువల్ల స్థూలంగా కేటీఆర్ చెప్పినటువంటిది నిజం, కానీ అది మాత్రమే నిజం కాదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ చాలా రోజుల నుంచి బలహీనపడి అక్కడ బలీయమైన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ. మరి సమాజ్వాదీ పార్టీతో ఫైట్ ఉన్నటువంటి యూపీలో బీజేపీకి 60కి పైగా సీట్లు, 70కి పైగా సీట్లు గెలుచుకుంటూ వస్తుంది కదా. సో ఇలా బీజేపీ కనుక ఉత్తరప్రదేశ్లో ఓడిపోతే అసలు బీజేపీ అధికారమే కోల్పోతుంది. మరి యూపీలో ప్రాంతీయ పార్టీపై పోరులో కూడా బీజేపీ పై చేయి సాధిస్తుంది. అందువల్ల అన్ని చోట్ల ఇదే రకమైన ట్రెండ్ ఉందని కాదు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా 2019కి వచ్చే వరకు బీఆర్ఎస్ ఎదిరించి బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఏ సమయంలో కూడా భారతీయ జనతా పార్టీకి ఒక్కటి మించి పార్లమెంట్ సీట్లు రాలేదు. కానీ బీజేపీకి మొదటిసారిగా 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్ పాలనలోనే. మరి ఎందుకు? మరి దీనికి కూడా ఆన్సర్ ఉండాలి కదా. ఇప్పుడు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణలో మీరు కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బీజేపీ 2వ సీటు గెలుచుకున్నది లేదు, సికింద్రాబాద్ మినహా. సో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లోనే గెలుచుకున్నారు కానీ తెలంగాణలో. సో 2వ సీటు గెలుచుకోవడం అనేది చాలా అరుదు. ఏదన్నా 1, 2 సందర్భాలు ఉన్నాయి కానీ చాలా చాలా అరుదు. ఆ 2004, 2014 అయితే లేదు. సో అందువల్ల ప్రాంతీయ పార్టీ బలం అనేది స్థూలంగా కరెక్టే, కానీ ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ నిలువరించి ఉంటే ఆ తెలంగాణలో 2019లో బీజేపీ 4 సీట్లు వచ్చేవి కాదు. ఉత్తరప్రదేశ్లో ఈ స్థాయి పర్ఫార్మెన్స్ ఉండేది కాదు. అలాగే ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఓడించడం తర్వాత సంగతి. బీజేపీని ఓడించదలుచుకుంటాయా? ఈ ప్రశ్నకు కూడా ఆన్సర్ ఏంటి అంటే, బీజేపీని ఓడించదలుచుకోవడము అంటే బీజేపీతో ఆనెస్ట్గా ఫైట్ చేయడంలో ఐడియాలజికల్గా కమ్యూనిస్టులు మొదటి స్థానంలో ఉంటే, రాజకీయ అవసరాల రీత్యా కాంగ్రెస్ 2వ స్థానంలో ఉంటుంది. ఎందుకంటే దేశం మొత్తం మీద బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే కనుక కాంగ్రెస్ పార్టీ అనివార్యంగా బీజేపీతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీల చరిత్ర మొత్తం చూసినా మనం, ఈ పార్టీలు బీజేపీతో పోరాటంలో ఊగిసలాట వైఖరి అనుసరించాయి. ఎక్సెప్ట్ హానరబుల్ ఎక్సెప్షన్ ఆర్జేడీ. మీరు దేశం మొత్తమే తీయండి. తెలంగాణలో చూడండి, 2014 నుంచి 19 వరకు
బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఏ ఘర్షణ లేదు, తర్వాతనే కదా మొదలైంది. సో రేపు మళ్ళీ కలవరన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఐడియాలజికల్గా బీజేపీని వ్యతిరేకించిన సందర్భం లేదు, ఎలక్టోరల్గా వ్యతిరేకించవచ్చు. మీరు దుబాక రిజల్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే వరకు వ్యవసాయ చట్టాలపైన టీఆర్ఎస్ పోరాడిందా? మీరు కేసీఆర్ ఒక్కరోజన్న ఢిల్లీ ఆ శివార్లలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు నడిచాయి. కేసీఆర్ కానీ ఏ టీఆర్ఎస్ ఎంపీ కానీ పోయి ఆ రైతులకు మద్దతు ఇచ్చాడా? మన హైదరాబాద్లో ధర్నా చౌక్లో అనేక పోరాటాలు జరిగాయి. ఆ సమయంలో నేనే కనీసం 5-6 సార్లు వెళ్ళి మాట్లాడాను. ఎప్పుడు లాస్ట్ మినిట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. అందువల్ల బీజేపీని వ్యతిరేకించే విషయంలో ప్రాంతీయ పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్తో పోరాడే ప్రాంతీయ పార్టీలు ఏనాడు కూడా నిలకడగా ఉండవు. ఎందుకంటే వారు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయా సందర్భాల్లో బీజేపీతో కలిసినవి. మీరు ఇప్పుడు మీరు మొత్తం భారతదేశ చిత్రపటం తీసుకోండి. తెలంగాణ చెప్పాను నేను, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇవాళ బీజేపీతో ఆటగాడడం లేదా? కళ్ళ ముందు కనబడుతున్నది కదా అది. చంద్రబాబు నాయుడు బీజేపీని ఎన్నిసార్లు తిట్టాడు, ఎన్నిసార్లు మెచ్చుకున్నాడో చరిత్ర అంతా అదే కదా. ఓసారి ఘోరంగా తిడతాడు, ఓసారి మళ్ళీ వెంటనే పొగుడతాడు, ఓసారి విజనరీ అంటాడు, ఓసారి మోడీ దండగంటాడు. సో ఎన్నిసార్లు అటు ఇటు మారాడో మనం చూసాం కదా. పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు బీజేపీని ఏ మేరకు విమర్శించాడు? హిందీ మేబీ సునారే సునియే అన్నాడా లేదా కాకినాడలో? మళ్ళీ వెళ్ళి ఇవాళ బీజేపీతో కలవలేదా? కమ్యూనిస్టులతో కలిసిన పవన్ కళ్యాణ్ వెళ్ళి బీజేపీతో కలిశాడు. సో మీకు తమిళనాడు ఏడీఎంకే డిఎంకే ఈ రెండు కూడా ఎన్నడో ఒక రోజు బీజేపీతో కలిసినాయి. మీరు ఒరిస్సాలో బిజు జనతాదళ్ పరోక్షంగా నిన్నగాక మొన్న అవిశ్వాస తీర్మానం పైన టీడీపీ వైసీపీల లాగానే బిజు జనతాదళ్ కూడా బీజేపీకి అడ్డంగా ఓటేస్తాయి. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఇవాళ దేశం మొత్తం మీద బీజేపీకి నేనే నెంబర్ 1 అపాయింటెడ్ అని చెప్తోంది. మమతా బెనర్జీ వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా లేదా? బీజేపీ ఆమె అధికారానికి హెసరు పెట్టడం వచ్చాక ఆమె వ్యతిరేకం మొదలైంది. అప్పటిదాకా బీజేపీని వ్యతిరేకించలే ఆమె. ఆ మాటకు వస్తే కమ్యూనిస్టులను ఎదుర్కోవటానికి, కాంగ్రెస్ను ఎదుర్కోవడానికి బీజేపీతో చేతులు కల్పించారు. జేడీఎస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ఎంత మాట్లాడారు? ఇవాళ ఎక్కడున్నారు వాళ్ళు? ఇవాళ ఎన్డీఏతో లేరా? మీకు జేడీయూ ఎన్నిసార్లు మారుస్తున్న నితీష్ కుమార్ అటు ఇటు మీకు ఒక్కసారి కాదు కదా. శిరోమణి అకాలీదళ్ బీజేపీతో మొదటి నుంచి ఉండి ఈ మధ్య వ్యవసాయ చట్టాల దగ్గర విడిపోయి బయటకు వచ్చారు కదా. కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ బీజేపీతో కలిసి ఉన్నాయి. పీడీపీ అయితే మహబూబా ముఫ్తీ బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా బీజేపీ మంత్రివర్గాల్లో మంత్రులుగా ఉన్నారు. సో ఇలా అస్సాం గణ పరిషత్ బీజేపీతో కలిసి ఉన్న సందర్భాలు ఉన్నాయి, వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. హర్యానాలో జననాయక జనతా పార్టీ ఇలా తీసుకుంటూ వెళ్తే మీరు ఈవెన్ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ చరిత్రలో బీజేపీతో కలిసిన పార్టీలే కదా ఇవి, ఎస్పీ బీఎస్పీ కూడా. సో ఇన్ని రాష్ట్రాలకి ఉదాహరణలు మీకు చెప్పాను నేను. సో ఒక్క పార్టీ కాదు, మొత్తం దేశమంతా చెప్పాను. మహారాష్ట్రలో ఇవాళ శివసేన మన అంతకుముందు బీజేపీతో భాగస్వామి, ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఉంది. ఇలా ఒక్క రాష్ట్రం కాదు, దేశం మొత్తం మీద ఎక్సెప్ట్ రాష్ట్రీయ జనతాదళ్ నికరంగా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే లేవు భారతదేశం అంతా. అసలు ఇక ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడడానికే సిద్ధపడకపోవడం, ఇక ఓడించడం అన్న సంగతి తర్వాత కదా. అందువల్ల బీజేపీని ఓడించడం ఎప్పుడు వస్తుంది? బీజేపీని ఓడించదలుచుకుంటే వస్తుంది. బీజేపీతోనే మిలాఖాత్ అవుతుంటే ఓటమి ఎక్కడిది, ఇంకా ఓడించడం ఎక్కడిది? అందువల్ల స్థూలంగా కేటీఆర్ చెప్పింది ఎలక్టోరల్ మ్యాథ్స్లో చాలా మటుకు నిజమైనప్పటికీ దెర్ ఆర్ సెవరల్ ఇఫ్స్ అండ్ బట్స్, దెర్ ఆర్ సెవరల్ ఎగ్జంప్షన్స్. రైట్ సార్. ఇక తెలంగాణ